హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వీకెండ్స్లో మనకు నచ్చిన వంటల్ని తీరిగ్గా చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తింటే ఆ ఆనందమే వేరు. నేనైతే ఈ వీకెండ్లో సాంబార్ చేశాను. మరి మీరేం రెసిపీ చేశారో కామెంట్స్లో చెప్పండి. ఇవాల్టి మన రెసిపీ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో చేసే స్టైల్లో సాంబార్. ఎన్ని విధాలుగా చేసిన సాంబార్దా. ఇక నా స్టైల్లో సాంబార్ ప్రిపరేషన్ చూసేద్దాం. నేనైతే సొరకాయ, ములక్కాయ, క్యారెట్, టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకేవైనా వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. ఈ కూరగాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 గంట ముందే కందిపప్పు నానబెట్టుకున్నాను. పప్పు నానాక కుక్కర్లో వేసుకొని కరివేపాకు, పసుపు, 1 స్పూన్ నూనె వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి. ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు. మన అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఇంగువ లేకుండా సాంబార్ చేసి ఈ సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తాం? కాబట్టి కాస్త ఇంగువ యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇవి ఉడుకుతున్నప్పుడే స్మాష్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ముక్కలు కాస్త ఉడికాక చింతపండు రసం వేసుకోండి. కాసేపు రసం మరిగాక పప్పు వేసుకొని ఉడికించండి. కూరగాయ ముక్కలన్నీ ఉడికాక మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసుకోండి. చివరిలో కొత్తిమీర వేయండి. సాంబార్ మరుగుతున్నప్పుడే మా ఇల్లంతా గుమగుమలాడటం మొదలైంది. ఈ సాంబార్ ముందు ఎన్ని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఉన్నా వేస్ట్ అనిపిస్తుంది. సాంబార్లో ఉండే స్పెషాలిటీనే అది. మీరే స్టైల్లో సాంబార్ చేస్తారు? మరి మీ రెసిపీని కామెంట్స్లో చెప్పండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.